వరదలు సంభవిస్తున్నటువంటి సందర్భంలో అసలు ఎక్కడ ఈ ప్రమాదం జరిగింది, ఎందుకు జరిగింది, ఇప్పుడు కొత్తగా ఏ ఏ ప్రాంతాల దగ్గరకు వస్తున్నాయి, యాక్చువల్గా మొదట ఎక్కడ ప్రారంభమైంది, ఇవాళ చూస్తే కనుక మనం విజయవాడలో ఉన్నటువంటి ఏరియాలే కాకుండా ఎగువ ప్రాంతాలు కూడా, కొండపల్లి ఆ ప్రాంతాలు కూడా, ఇప్పుడు ఇబ్రహీంపట్నం ఆ ప్రాంతాలు మునిగిపోతున్నాయి, ప్రధానమైనటువంటి రహదారుల దగ్గరకు వస్తున్నాయి. అసలు ఆ ప్రదేశాలు ఎట్లుందో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు అక్కడ ఎట్లుంది మీ ఏరియాలో పరిస్థితి? ఫుల్ వరదలు వచ్చినాయి సార్, బాగా వరదలు వచ్చేసి రింగ్ దాకా వచ్చినాయి సార్. ఫస్ట్ ఫ్లోర్ ఉన్న హౌసెస్ అయితే మొత్తం పూర్తిగా కంప్లీట్గా మునిగిపోయినాయి సార్. అసలు ఎట్లా మీ ఏరియాలో ఎక్కడ ప్రారంభమైంది వరద? ఫస్ట్ అయితే బొడమేర కట్ అని చెప్పేసి కట్ అయిపోయి ఆ శాంతినగర్ అదంతా కట్ అయింది సార్. ఫస్ట్ రైట్ సైడ్ కట్ అయింది ఆ కెనాల్ది, తర్వాత లెఫ్ట్ సైడ్ 2 చోట్ల కట్ అయింది సార్. అది 2 చోట్ల కట్ అవ్వటం వల్ల రాయనపాడు, గుంటుపల్లి, మన ఎలపోలు, కౌలూరు ఇవన్నీ ఫుల్గా మునిగిపోయినాయి సార్. బొడమేర కట్ ఎందుకు కట్ అయింది అసలు? అది నుంచి నీళ్ళు వెళ్తాయి కదా కృష్ణా నదిలోకి? వెళ్తాయి సార్. అయితే ఫస్ట్ అది ఆపేశారు సార్. మెయిన్ ఎక్కడ? మన ఇబ్రహీంపట్నం రింగ్ దగ్గర ఆపారు సార్ దాన్ని. దేనికి? ఈ ఫ్లోటింగ్ వచ్చే చూసుకోకుండా తెలియక దాన్ని ఆపారు సార్. అంటే ఎవరు ఆపుతారు అది? అది వీటీపీఎస్ యాజమాన్యం సార్. అది అంటే వీటీపీఎస్ లోకి వెళ్తాయి. వీటీపీఎస్ నుంచి వస్తాయి సార్. అంటే దానికి కనెక్ట్ అయి ఉన్నది సార్ ఇది గోదావరి కాలువ, అంటే పట్టిసీమ కాలువ సార్. ఆ నీళ్లు అందులోకి వచ్చి అందులో నుంచి కృష్ణా నదిలోకి రావాలి సార్. అంటే వీళ్ళు ఎప్పుడు సరిపోయే హైట్ వరకు, లెవెల్స్ వరకు వీళ్ళు దాచుకుంటారు సార్ వాటర్ గేట్లు వేసుకుని. ఈసారి ఏంటంటే వీళ్ళు పట్టించుకోకుండా, తెలుసుకోకుండా అలాగ ఫుల్గా పెట్టడం వల్ల అది అక్కడ మళ్ళీ ఏమైందంటే అక్కడ కొత్త బ్రిడ్జ్ ఒకటి నిర్మించారు సార్. ఆ బ్రిడ్జ్ వల్ల సగం ఈ వాటర్ ఎక్కువ ఫ్లో అయిపోయి 2 చోట్ల కట్ అయిపోయింది సార్. ఇప్పుడు మొత్తం నిన్న మీ ఏరియాకి లేదు కదా, ఇవాళ ఎక్కడికి వచ్చింది? ఇవాళ ఎక్కడ దాకా వచ్చింది వాటర్? ఇవాళ ఇబ్రహీంపట్నం సర్కిల్లో డిపో, ఇబ్రహీంపట్నం అంతా రింగ్ దాకా వచ్చేసింది సార్. ఇటువైపు మళ్ళీ ఇబ్రహీంపట్నం సరౌండింగ్లో ఉన్నంత జీవపూడి, మన కొత్తూరు, దీన్ని ఇంకా ఎదరికి చాలా ఉన్నాయి సార్, 2-3 ఊర్లు, కంచర్ల దాకా అవన్నీ ఎక్కువ ఎక్కిపోయింది సార్. లంకలో ఉన్న గ్రామాలు కూడా ఎక్కువ మునిగిపోయినాయి సార్. రైట్, ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే క్రమంగా ముంపు అనేటటువంటిది పెరుగుతూ ఉంది. అయితే ఆ ప్రాంతం అంటే ఇప్పటిదాకా దిగువన ఉన్నటువంటి ప్రాంతాలు మునుగుతుంటే ఇప్పుడు కొత్తగా ఎగువన ఉన్నటువంటి ప్రాంతాల వైపు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక దీనికి ముగింపు అంటే ఎట్లా అనేది చూడాల్సి ఉంది. వరద ముంపుకి సంబంధించి ప్రధానమైనటువంటి అంశం ఇప్పుడు ఎగువ ప్రాంతంలో, అంటే నిన్నటిదాకా కూడా దిగువకి ఫ్లో అయితే వచ్చింది. దాని కారణంగా యువతల ప్రాంతాలు మునిగితే ఇప్పుడు కొత్త ప్రాంతాలు మునగటం ప్రారంభించినాయి. అది ఇబ్రహీంపట్నం, గొల్లపూడి ఆ పైన ఉన్నటువంటి ఎగువ ప్రాంతాలు, అంటే నిన్న అటు విద్యాధరపురం ఆ రూట్లోకి వచ్చి నేను చూసాం. ఇప్పుడు ఆ ఎగువన ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా పొంగడం ప్రారంభమైంది. ఇబ్రహీంపట్నం రింగ్ దగ్గరికి వాటర్ రావడం, అట్లాగే అక్కడ ఉన్నటువంటి బస్సు డిపో వీటన్నిటిలో కూడా వాటర్ రావడం ప్రారంభమైంది. ఆ దృశ్యాలు ఒకసారి చూద్దాం.